ఇడ్లీ పాత్రలో కప్ కేక్ను ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిలోకి మనం మైదా, పంచదార, కోడిగుడ్లు, ఎసెన్స్ ఇలాంటివి ఏమీ వాడట్లేదండి. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ పట్టు కూడా ఈ కొబ్బరిని తీసుకోవచ్చు. అదే కప్పుతో ఒక అరకప్పు బెల్లం తురుము, పావు కప్పు బియ్యపు పిండి వేసుకోండి. కొలతకు తీసుకునేటప్పుడు అన్నీ ఒకే కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకోండి. అలాగే ఒక అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక 5 జీడిపప్పు, బాదం పప్పును వేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా ఒక చిటికెడంత ఉప్పు, అలాగే పావు స్పూన్ కన్నా కాస్త తక్కువగా తినే సోడాను వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక అరకప్పు నీళ్లను వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. అవసరమైతే ఇంకాస్త నీళ్లను కూడా వేసుకోండి. మొత్తానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి వచ్చేసి ఇలా రావాలన్నమాట. దీనిలో మనం వేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కాస్త కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏవైనా గిన్నెలు కానీ గ్లాసులు కానీ మీకు నచ్చినవి తీసుకోండి. నేను ఇక్కడ 4 గిన్నెలను తీసుకుంటున్నాను. వీటిల్లోకి అడుగున కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని దీన్ని గిన్నె మొత్తానికి పట్టేలాగా ఇలా రుద్దుకోండి. మిగిలిన గిన్నెల్లో కూడా ఇలాగే నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని రాసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని అన్ని గిన్నెల్లోకి సమానంగా వేసుకోండి. ఈ పిండి వచ్చేసి మరీ గిన్నె నిండిపోయేలాగా కాకుండా కాస్త వెలితిగా వేసుకోండి. 3 వంతులు పిండి వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా గిన్నెలు మొత్తంలోకి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు వేసుకుని ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని దీనిలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ గిన్నెలను పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో కూడా పిండిని వేసుకుని పెడుతున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చినవి జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా ఏవైనా కూడా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్ర పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెద్ద మంటలో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు మంటను కాస్త తగ్గించి పెట్టుకోండి. మరీ పూర్తిగా తగ్గించేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాల తర్వాత మూత తీసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కేక్ను నొక్కి చూస్తే చేతికి ఏమాత్రం అంటకుండా ఉంటుంది. అలా వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడకనివ్వండి. తర్వాత చల్లారేంత వరకు ఈ గిన్నెలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కేక్ అంచుల వెంట ఇలా నిదానంగా ఒకసారి నొక్కుకోండి. తర్వాత గిన్నెను బోర్లించి వెనక వైపు ఇలా 1-2 సార్లు కొడితే మనకు చాలా తేలిగ్గా ఈ కేక్ గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో రుచిగా తక్కువ సమయంలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమ పిండితో కప్ కేక్ మనకు తయారైపోతుంది. మరి గోధుమ పిండి, బెల్లంతో చేసుకునే ఈ కప్ కేక్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.